నర్సు ఎటు పోతువే నీ కొడుకు గిట్లనేనా ఎంతమంది అన్నాడు ఎంతమంది అన్నా ఇప్పుడు పెట్టుకోరా అబ్బా ఓలే ఆడు ఎందుకు ఇట్లా తలకాయ కొడుకుడు ఎందుకు 5,000 రూపాయలు అయినాయి ఎవరిస్తాడే నీ మొగడిస్తాడా అదేదో పాపం నా బిడ్డ కరెంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అరే ప్లీజ్ రా కావాలంటే బోనాలు తినిపిస్తారా మీకు కూడా తమ్స తాగిపిస్తా ప్లీజ్ ప్లీజ్ అరే ప్లీజ్ రా ఆడిపించుకోరా అరే ఇజ్జత్ పోతుంది రా 5 కిలో వచ్చిర్రా ముఖం చూడురా అవ్వ మంచిగా స్టైల్ హీరో లెక్క ఇంటికోదాం అనుకుంటే ఈ బర్ర ఒకటి ఇక వచ్చింది నేనే కానీ ఎవరు ఆపో నీ అవ్వ అరే రేపే ఓలీరా అరే మీరైతే కలర్లు బీరాలు కోడిగుడ్లు టమాటాలు రెడీ పెట్టుకున్నారు కదా అన్ని రెడీ ఉన్నాయి కానీ అరే రేపు ఊర్లో ఎవడు అనిపించిన నిడిచేటప్పుడు బందేరా అవ్వ ఎన్ని సమస్యలు అయ్యారా మా ఊర్లో హోలీ ఆడక అవ్వ రేపు మా ఊర్లో మా దోస్తు వెళ్తాడు పొట్టు పొట్టు ఎగరత్తా ఊరంతా హోలీ ఆడుకుంటా అవ్వా నీ ముద్దుల కొడుకు మళ్ళొచ్చినే అవ్వా అవురా మొన్న పోయితే కదరా హైదరాబాదు మళ్ళీ వచ్చినవేంద్రా చదువుడు ఏమన్నా నౌకర్యాసుడు ఉన్నదా లేకపోతే ఇట్లా అచ్చుడు పోవడం ఉంటుందా ఆవరగా లెక్క నీ అవ్వ నీకు నీ కొడుకు అంటే కొద్దిగా కూడా ప్రేమ లేదు అత్తకత్తనే సుప్రభాతం స్టార్ట్ చేయబడుతుంది అబ్బో అచ్చిండు కొడుకు ఆడ తర్వాత ప్రేమలు ఉంటారా పోయిన వారమే శివరాత్రికి వచ్చి అంత గాలి గాలి చేసిపోయాను ఇంకా ప్రేమనాట సరే గాని మళ్ళీ గొప్ప ముస్తుంది వచ్చినవరా రేపు హోలీ కదనే ఊరంతా రచ్చ రచ్చ చెయ్యాలా నా దోస్తు వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుర్రే అందుకే వచ్చిన అబ్బా నీ నల్ల మొఖం కొయ్య కలర్ ఒక్కడే తక్కువైందిరా సరే గాని ఆ పాత బట్టలన్నీ బయట మరేసినావు రేపేం వేసుకుంటావురా మీ బాబుది ఒకటి పాత లుంగి సిరిగిపోయింది అది కట్టుకపో అవ్వా నేను హైదరాబాద్ నుంచి ఎంతో ఎగ్జైట్మెంట్ తో వచ్చిన నువ్వు నా ఎగ్జైట్మెంట్ మొత్తం చంపేస్తున్నావే అయినా నా ప్లాన్ నాకు ఉన్నదే సరే నువ్వేందో నీ ప్లాన్ ఏందో ఇంట్లోకైతే మునుగుపో పోతీయా రారి ఓలతారు రారి కళలు వీరి రారి 8:30 అవుతుంది రారియా అవ్వ టైం కాబట్టే ఓడత్తలేడు హే నీ మనవాడ నీ అవ్వ ఏంద్రా ఇది ఓడత్తలేడు నేను అత్తే ఊరు పోతా అనుకుంటే ఓడు దేకు కూడా దేకుతలేడు కదా మాధవనాల గ్యాంగ్ వస్తుంది కదా వాళ్ళతో ఊపించుకుంటా రారా 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 ఉయ్యురా అరే 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 ఆవురా ఏమైందన్నా పిలిచినావు ఏమైందిరా మీకు నా ముంగట్టుకెళ్ళే పోతున్నారు నా కలర్ పోయే రారా సెట్ అంది మనిషినున్నా కళ్ళే కనిపిస్తలేనారా నీకెందుకు గుర్తమన్నా నువ్వేమో పెద్ద సాఫ్ట్ ఇంజనీర్ బాయ్ మేమేమో చిన్న పిల్లమాయ్ వాళ్ళ పుసుపుకానానికి ఏమన్నా అయిందనుకో మీ అవ్వ మమ్మల్ని వేసుకుంటది సప్పుడేక మీ దోస్తులతో ఆడకపో అన్న ఏ బాంపారా గిన్నెతో మనకెందుకు ఏం పర్లేదు ఇంకా వేరే వాళ్ళు వస్తారు వాళ్ళతో రూపించుకుంటా అత్తరా వాళ్ళే అత్తరు మొగ పొరాలతో కాకపోతే ఏంది ఆడపిల్లతో మోపించుకుంటా నీ వస్తున్నావు హాయ్ ఆరాధ్య హ్యాపీ హోలీ అన్నా దూరం ఉండు కలర్లు పోయాకు నా ఇంటికలకు కెరాటిన్ ట్రీట్మెంట్ చేపించుకున్నా అయితే మళ్ళీ నా ఇంటికి మొత్తం ఖరాబ్ అవుతాయి అందుకే మేము ఉత్త కలర్ నీళ్ళతో ఆట ఆడుకుంటున్నాం నా దగ్గర కలర్లు లేవు కానీ కొద్దిగా కలర్ ఊరిన ముఖంకు మా దగ్గర కలర్ లేవు అయినా మేము పోయాం నువ్వు పోయి మీ ఏజ్ అనుకోలేత నాడకపో పుసుకున్న గంధ మాట అనేది నా బతుకు ఒక్క
ఒక్కోడు కూడా కలర్ ఊతలేడు. మా దోస్తులు అయితే ఊరు రాలేడు. ఛీ, ఇట్లా అయితే ఊరదు కానీ నీ అవ నేను పోయి పోరాలతో ఆడతా. అరే ఆవురా నేను కూడా మీతో ఆడతాను, ఆడిపించుకోర్రా. ఏ అద్దన్నా నేను యూత్ మాట్లాడ బుద్ధి కాదు. అరే ప్లీజ్ రా, ఎందుకు గట్లా మాట్లాడుతుర్రు? నాకు కూడా ఊరురా కలర్లు. మా అవ్వని అడుగుతాయిరా, ఒక్కడు కలర్లు ఊయలేడా అని. నా ఇజ్జత పోతారా రే. ప్లీజ్ రా, ఒక వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవాలరా ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా, కావాలంటే బోనాలు తినిపిస్తారా? మీకు కూడా తమ్స తాగిపిస్తా ప్లీజ్. అరే ప్లీజ్ రా, ఆడిపించుకోరా. అరే ఇజ్జత పోతుంది రా, హైదరాబాద్కి వచ్చిర్రా. ముఖం చూడురా, నన్నే ఆడిపించుకోరా. అరే నీ అబ్బా ఇది కావాల్సింది. పుయ్యురా పుయ్యురి. నాకే ఉచ్చారా. అవును, అక్కడ వాటర్ బిల్లు ఉన్నాయి. కోడిగుడ్డ నా ఇంటికి నా కెరాటిన్ ట్రీట్మెంట్ ఓర్రా కొట్టింది. ఆరో చేరుతుంది వాళ్ళ అమ్మ గంగ ముందే డేంజర్ది. ఇది నీళ్ళ బెలూన్ కాదా? ఊరిని అబ్బలు ఒళ్ళు అవుతాయిరా. మానవా నువ్వు కూడా ఉరుకురా. అవునే వా నర్సు, ఎటు పోతువే? నీ కొడుకు గిట్లనేనా? ఆడు ఎంతమంది అన్నాడు? ఎంతమంది అన్నా గిట్లనే పోతారా కొడుకుట్లు కలర్లు అంతా పోరు మీద గిట్ల పోతారా? నీకేమన్నా నెత్తున్నా బుద్ధి ఉన్నదేమన్నా? ఏమైందా గంగు? పండుగ పూట వెయ్యాల కంపెనీలు పట్టుకొని నా మీద కచ్చినవే. ఏమైనా రోగం గిట్ట లేచింది అట్లా నీకు? నాకు గాదే రోగము, నీ కొడుకు లేసిందే. నా బిడ్డే నీ తలకాయ మీద ఎంత ధైర్యం ఉంటే కొడుకుట్లు కొట్టాలి నీ కొడుకు. ఇది పాపం ముందే చిన్న పిల్ల, దాని మీద కొడుకుట్లు కొడతాడని అని రమ్మని బయట. అవునే తలకాయ తక్క పిల్లలు ఆడుకుంటే మనలో లేదు మధ్యలో కలర్లే పోసుకుంటారు, కోడిగుడ్లే కొట్టుకుంటారు. ఏమైతుంది? పోయి మంచిగా షాంపూ పెట్టి స్నానం చేపి పో. ఓ ఇంటికి వచ్చి లొల్లి పడుతుంది లొల్లి. ఏంది పిల్లల అనికి 28 ఏండ్లు ఉంటాయి కావచ్చు. పిల్లగాడే అంతే పిల్లగాడు. అదేదో పాపం నా బిడ్డే కరెంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటే 5,000 రూపాయలు అయినాయి. ఎవరిస్తాడే? నీ మొగడిస్తాడా? ఏంది వేస్తుంది అంటున్నావు? నా మొగం చాలా ఎందుకు ఇస్తున్నావే? నీ పోరికి బుద్ధి చెప్పుకో. ఓలే ఆడు ఎందుకు ఇట్లా తలకాయ కలుపుకోడు ఎందుకు? ఏంది నీ అవ్వ బాగా మాట్లాడుతున్నావు? నీ అవ్వ నువ్వు నా మీద కలర్ పోతావా? ఇదేందా ఆరాధ్య, మన కోసం వచ్చి మనకంటే మంచి హోలీ ఆడుకుంటున్నారు. మా అమ్మ వచ్చి నిన్ను కొడుతుంది అనుకుంటే ఆమె కూడా వచ్చి చిన్న పిల్లలకు ఆడుకుంటుంది. నర్సు ఏదో కోపంలో పోసిన గాని సేమ్ పండుకోత లెక్క ఉన్నదే నీ ముఖము. నువ్వేమైనా తక్కువనే సేమ్ ధైర్యం లెక్క ఉన్నవి. ఇక ఇంటికి పోయి తాను చెప్పు. మీ ఇద్దరు లొల్లు అయిపోతే ఒకసారి సెల్ఫీ వాట్సాప్ పెట్టుకోవాలా? ఇప్పుడు పెట్టుకోరా ఎంత అబ్బా అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ హోలీ. అంటే మీరు ఎట్లా వీడియో వచ్చే టైంకి హోలీ అవుతుంది కానీ మేము ముందు చేస్తున్నాం కాబట్టి అందుకే అడ్వాన్స్ హ్యాపీ హోలీ. ఎట్లా అనిపించింది?
సూపర్ అనిపించింది హ్యాపీ హోలీ నర్సా సూపర్ ఆడినా మేము చూద్దాం మీరు చూద్దాం అట్లే ఓలు ఆడుకోరు మంచిగా హ్యాపీ ఇవ్వాలి అంతే మా ఓకే వీడియో చూసుకుంటా మీరు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకోరు హోలీ పండుగ ఎట్లా అనిపించిందిరా మస్తు అనిపించింది. ఓకే ఇదే మన వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి ఇంకా గంట కొట్టు మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి ఓకే కామెంట్ అయితే పక్క చేయండి. కామెంట్ ఓకే బాయ్ బాయ్.